హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రక్ వ్లాగ్స్. నేను మీ హరి. సో మొత్తానికి ఇవాళ బాడీ బిల్డింగ్ పార్ట్ 2 అయితే మనం అయితే చూపించబోతున్నాం. అండ్ ఈరోజు మనకు చేయబోయే పనులు ఏంటి అంటే మనకు సైడ్కి మిర్చి మోకు కట్టడానికి ఆ గుండీలు ఉన్నాయి కదా, అవి ఫిక్స్ చేస్తారు. అండ్ బ్యాక్ సైడ్ ఇంకా సపోర్టింగ్ రాడ్స్ అయితే ఫిట్ చేయడం అయితే జరుగుతూ ఉంది. అండ్ ఈరోజు మనను మీట్ అవ్వడానికి అయితే మన సబ్స్క్రైబర్స్ అయితే 4 అయితే వచ్చిరనమాట. సో బ్రదర్స్ అందరు ఇక్కడ మనకు లోకల్ వాళ్ళే. ఇట్రండి అన్న, అంటే క్లియర్లీ వ్యూ. సో అన్న వాళ్ళందరితో అయితే కాసేపు మాట్లాడి తర్వాత మన బాడీ ఏమేమి వర్క్ జరుగుతున్నాయో అయితే చూద్దాం. ఇప్పటివరకు మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటేనే మనం చేసే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది అనమాట. సో కాసేపు అన్న వాళ్ళతో మాట్లాడేసి నెక్స్ట్ మన వర్క్లోకి అయితే వెళ్ళిపోదాం. అన్ని వెల్డింగ్ వర్క్స్ అయితే మనకైతే జరుగుతున్నాయి. ప్రస్తుతం వచ్చేసి ఇక్కడ మనం టైర్ మీదకి ఎక్కి అటు నుండి పైకి ఎక్కడానికి పైన సపోర్టింగ్ అయితే ఉంటాయి కదా, సో అదైతే పెట్టారనమాట. సో దీని మీద కాలు పెట్టుకొని పైకి అయితే ఎక్కడానికి అయితే వీలుగా ఉంటుంది. సో వెల్డింగ్ అయితే జరుగుతూ ఉంది. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసి ఒకసారి ఇక్కడ ఈ ల్యాడర్ అయితే రావాలి. ఇక్కడ మన కింద నుండి పైకి నిచ్చెన అయితే వస్తుంది అనమాట. ఆ నిచ్చెన వర్క్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు, మేబీ రేపు చేస్తారు కావచ్చు. ఇక్కడ మనకు ఫ్రంట్ యాంగ్లర్లో మనకు 2 అడ్డం బద్దెలు అయితే వచ్చాయి కదా, సేమ్ అదే విధంగా మనకు లాస్ట్ ఉన్న 2 యాంగ్లర్లకు మధ్యలో కూడా అడ్డం బద్దెలు అయితే రావాలి. సో అదైతే చెప్పాను అనమాట, ఎందుకంటే కొంచెం బాడీ బ్యాక్ సైడ్ స్ట్రాంగ్గా ఉండడానికి. అండ్ వెనక డోర్ అయితే ఎక్కిచ్చేసారు. డోర్ ఎక్కిచ్చేసి దానికి చుట్టూ ఈ విధంగా ప్రొటెక్షన్, అంటే మనకు బద్దె ఉంది కదా అడ్డం నిలువు, సో అదైతే పెట్టేసి మనకు మొత్తం వెల్డింగ్ అయితే చేసేస్తూ ఉన్నారు అన్నవాళ్ళు. మనకు ఇంకా ఫోల్డబుల్ యాంగ్లర్స్ కూడా ఈరోజు అయితే అవుతుందని అయితే అనుకుంటున్నా. మనకు నిన్న లోపల ప్లాట్ఫామ్ అయితే ఎక్కించి అయితే పెట్టారు. సో ఈరోజు వాటికి మొత్తం వెల్డింగ్ అయితే పోయడం అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ మనకు బ్యాక్ డోర్ వెల్డింగ్ జరుగుతూ ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ గాడి ఏదైతే ఉందో, మనం చేపల లోడు ఇట్లా తోలినట్లయితే వాటర్ అయితే ఆ గాడిలో పడిపోయి అటు సైడ్ ఇటు సైడ్ కిందికి వెళ్ళడానికి అయితే 2 పైప్స్ అయితే ఫిక్స్ అయితే చేయడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ మనం లోపల వాడిన షీట్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. దాని పేరు అయితే ఇక్కడ మీకు కింద కనిపిస్తుంది, ఒకసారి చూడండి. IASI మార్క్ అయితే ఉంది. సో అన్న వచ్చేసి దాని పొడుగ్గా మనకు వెల్డింగ్ అయితే చేయడం అయితే జరుగుతూ ఉంది. నేను ఆల్మోస్ట్ 5'7.5" అయితే ఉంటా. సో ఇక్కడ మనకు ఎదురుగా అంటే క్యాబిన్ వెనక వచ్చేసి షీట్ వచ్చేసి మనకు నాకంటే హైట్లోనైతే ఉందన్నమాట. అండ్ దానికి ఫ్రంట్ సైడ్ మనకు ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పైన వచ్చే యాంగ్లర్ ఉంది కదా, అది వచ్చేసి కొంచెం వెడల్పు ఎక్కువ ఉన్నది అయితే వేయించిన. మన పాత బండికి వచ్చేసి దీనికంటే చిన్నగా ఉంటుంది. సో ఇక్కడ మీరు పక్క బండికి చూస్తున్నారు కదా, సో మన పాత బండికి అంత చిన్నగా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనం బస్తాలు వేసినప్పుడు ఎక్కువ శాతం చినిగిపోయే అవకాశం అయితే ఉంటుంది. సో మనం ఇట్లా కొంచెం వెడల్పున్న యాంగ్లర్ వేసుకుంటే బస్తాలు అనేటివి చినగకుండా బాగుంటాయని చెప్పేసి పైన వచ్చిన యాంగ్లర్ అయితే కొంచెం వెడల్పుగా ఉండేటట్లయితే వేయించాను. సో ఇక్కడ మనం వచ్చేసి బండికి సైడ్ ట్యూబ్లు అయితే కట్టడానికి నేను షిమ్లు అయితే పట్టుకొని అయితే వచ్చేసిన. మనకి ఇక్కడ లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది. సో ఈ షిమ్లు ఉన్నాయి కదా, ఈ షిమ్లు వచ్చేసి మనకు సైడ్ వెల్డింగ్ అయితే చేస్తారనమాట. మనకు టైర్లు నీట్గా ఉండడానికి ట్యూబ్స్ అయితే కడతాం కదా, సో వాటి కోసం అయితే ఇవి తేవడం అయితే జరిగింది. ఇప్పుడే ఎలక్ట్రీషియన్ గారు కూడా వచ్చారు. వస్తే వాళ్ళతో మాట్లాడాక మనకు లోపల ఏమేమి పెడతాం సామాన్లు అనేటి ఒక లిస్ట్ అయితే చెప్పింది అనమాట. సో డోర్ అయితే చాలా హెవీగా ఉంది. 2 మనుషులు లేపినా కూడా కష్టమే ఉంది. మా అల్లుడు అసలే బక్కోడు, మరి వాడు ఎట్లా లేపుతాడో చూడాలి ఇక. సో చాలా హెవీగానైతే డోర్ పెట్టడం అయితే జరిగింది. అండ్ అటుపక్కకు మనకు మిర్చి మోకు పెట్టడానికి గుండీలు కూడా పెట్టడం అయితే జరిగింది 2. సో ఇవి మిర్చి మోకు గుండీలు. ఈ విధంగా కొంచెం బయటకు ఉండేటట్టు తాడు మంచిగా లాగడానికి, టైర్ కింద వేసి లాగడానికి అయితే ఇవి అయితే పెట్టించాను. ఒక 2 శాంపిల్గానైతే ఈ 2 అయితే పెట్టారనమాట, ముందు అండ్ బ్యాక్ సైడ్. ఈ రెండింటికి తాడు కలిపి పెడతారు. తాడు కలిపి కట్టేసుకొని మనకు మధ్యలో కూడా ఈ హ్యాంగ్లర్లు ఉన్నాయి కదా, ఒక హ్యాంగ్లర్ దాటి ఒక హ్యాంగ్లర్కు ఇవి అయితే మనకు పెట్టడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ ముందు ఈ అడ్డం హ్యాంగ్లర్లు ఉన్నాయి కదా, అటు సైడ్ ఇటు సైడ్ అయితే పెట్టించాను. సేమ్ ఇదే విధంగా మనకు లాస్ట్ హ్యాంగ్లర్ కూడా ఈ విధంగా అడ్డం హ్యాంగ్లర్స్ అయితే వస్తాయి. కనపడాలంటే మనం ఎట్లా చేస్తే బెటర్, బార్డర్ స్ట్రోక్ చేస్తే
బ్యాక్గ్రౌండ్ అంటే ఓన్లీ ఇది ఉన్న వరకు స్ట్రోక్ తీసుకోవాలి. ఉన్న వరకు వైట్ వేసుకుని ఇది వేసుకుంటే యాక్టింగ్ వస్తుంది. మళ్ళీ గ్లాస్ మొత్తం ఖరాబ్ అయినట్టు వస్తుంది. సో స్టిక్కరింగ్ అన్న కూడా వచ్చాడు. సో అన్న వస్తే మొత్తం మనకు ఏ విధంగా కావాలి స్టిక్కరింగ్ అని అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నా. అంటే మనకు హెవీ స్టిక్కరింగ్ అయితే వేపియట్లేను, సింపుల్గా ఉండే విధంగానే చూసుకుంటున్నా మ్యాక్సిమం. ఎందుకంటే నాకు హెవీ స్టిక్కరింగ్ నాకు నచ్చదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మన బండి చూసిన వెంటనే మనకు స్టిక్కరింగ్ వైపు అంటే మన యూట్యూబ్ లోగో సైడే అందరి కళ్ళు వెళ్ళాలని చెప్పేసి ఎక్కువ స్టిక్కరింగ్ కూడా యూజ్ చేయట్లేను అనమాట. సో అదేవిధంగా అన్న వాళ్ళతో అయితే డిస్కస్ చేస్తున్నా. ఇప్పుడు మన చుట్టుపక్కల ఉన్నది కూడా మొత్తం మన సబ్స్క్రైబర్స్ బ్రదర్స్. ఈరోజు అయితే ఆల్మోస్ట్ ఒక 10 మంది దాకా రావడం అయితే జరిగింది మీట్ అవ్వడానికి. అండ్ అన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ నా కోసం వచ్చినందుకు. నా కోసం వచ్చి కొన్ని సజెషన్స్ అంటే మన స్టిక్కరింగ్ చేపించే అతనికి కూడా వాళ్ళు నాకు తెలిసినది నేను చెప్తున్నా, వాళ్ళ అనుభవం ప్రకారం వాళ్ళు కూడా చెప్తున్నారు అన్నమాట. అంటే అందరూ కూడా సేమ్ ఇదే ఫీల్డ్లో ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళ అనుభవాన్ని కూడా వాళ్ళు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. నా కోసం వచ్చి నాకు ఇంత సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అన్న వాళ్ళందరికీ. సో థ్యాంక్ యూ బ్రదర్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేనైతే నెక్స్ట్ ఇంకొక 4-5 డేస్లో మన బాడీ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అప్పటి వరకు అయితే నేను ఇక్కడే ఉంటా. మీలో ఎవరైనా కలవాలి అనుకుంటే షెడ్ అడ్రస్ అయితే నేను గూగుల్ మ్యాప్స్లోనైతే అప్డేట్ అయితే చేశాను. శ్రీరామ్ బాడీ బిల్డర్స్ 4th రోడ్ అని కొట్టేస్తే మీకు డైరెక్ట్ గూగుల్ మ్యాప్స్ అయితే అడ్రస్ అయితే చూపిస్తుంది. గూగుల్ మ్యాప్స్లో బాడీ బిల్డింగ్ షెడ్ అడ్రస్ ఓపెన్ చేస్తే ఫస్ట్ మన బండి ఫోటో అయితే కనిపిస్తుంది. ఒకవేళ నా నెంబర్ మీ దగ్గర ఉండదు, ఒకవేళ నేను ఏదన్నా పని మీద ఉంటే ఫోన్ ఇట్లా లిఫ్ట్ చేయకపోతే డైరెక్ట్ ఆ లొకేషన్ పెట్టుకొని అక్కడికైతే రావచ్చు అనమాట. ఎందుకంటే అందరికీ సౌకర్యంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మన బండి బాడీ చూసి ఎవరైనా కట్టించుకోవాలని కూడా అనుకుంటారు కదా. సో వీళ్ళందరి సౌకర్యార్థం నేను ఇక్కడ మన షెడ్ యొక్క అడ్రస్ అనేది గూగుల్ మ్యాప్స్కి అయితే అప్లోడ్ అయితే చేశాను. శ్రీరామ్ బాడీ బిల్డర్స్ అని మీరు ఒకసారి గూగుల్ మ్యాప్స్లో టైప్ చేస్తే 4th రోడ్లో మీకైతే కనిపిస్తుంది అనమాట, ఆటోనగర్లో. అండ్ మొత్తం రేడియం ఎలా వేయాలి ఏంటి అనేది అయితే మొత్తం డిస్కషన్ అయితే అయిపోయింది. సో అన్న అయితే మొత్తం స్టిక్కరింగ్ మొత్తం పేర్లు ఇట్లా అన్ని ఆర్ట్ వర్క్ కంప్యూటర్లో ఫీడ్ చేసేసి నాకు పంపిస్తానని అయితే చెప్పాడు. అండ్ నెక్స్ట్ మనం స్టిక్కరింగ్ ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది కూడా ఒక వీడియో అయితే చేసేసుకుందాం. అండ్ నెక్స్ట్ అసలు ఎక్కడెక్కడ ఏమి వేపిస్తున్నా అనేది కూడా మీకు చెప్తాను చూడండి. నేను ఎక్కడెక్కడ స్టిక్కరింగ్ ఎలా కావాలి అని చెప్పేసి నేను అడిగాను. సేమ్ అన్న వెంటనే మొత్తం నోట్ అయితే చేసుకున్నాడు. మొత్తం నోట్ చేసేసుకొని వెంటనే మెజర్మెంట్స్ కూడా తీసుకుంటున్నాడు అనమాట. అన్న మెజర్మెంట్స్ తీసుకొని వెళ్ళి డైరెక్ట్ సిస్టంలో దానికి తగ్గట్టు ఆ మెజర్మెంట్కి తగ్గట్టు మొత్తం వర్క్ అయితే కంప్లీట్ చేసేస్తాడు. నేను విన్నది వచ్చేసి అన్న ఆర్ట్ వర్క్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది అని చెప్పేసి, అంటే మన రేడియం స్టిక్కరింగ్ వర్క్ ఉంటుంది కదా, పర్ఫెక్ట్గా ఉంటుంది అని అయితే నేనైతే చాలామంది చెప్తుంటేనైతే విన్నాను. సో మనం నెక్స్ట్ రేడియం స్టిక్కరింగ్ వేసేటప్పుడు కూడా మీకు ఫుల్ వీడియో అయితే ఓన్లీ స్టిక్కరింగ్ గురించి అయితే మీకు పెడతాను, ఎక్కడెక్కడ ఏమేపించాను అనేది ఇందులో ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. అండ్ స్టిక్కరింగ్ వేసే రోజు అదొక వీడియో అయితే చేసుకుందాం. సో టైం వచ్చేసి ఈవినింగ్ 4:30 అయితే అవుతుంది. ఇప్పటివరకు మన బండిలో జరిగిన వర్క్స్, ఈరోజు జరిగిన వర్క్స్ వచ్చేసి మనకు రేడియం స్టిక్కరింగ్ ఆర్డర్స్ అయితే తీసుకున్నారు. ఆర్డర్స్ తీసుకొని మెజర్మెంట్స్ కూడా మొత్తం అయితే తీసుకున్నాడు అనమాట స్టిక్కరింగ్ అతను. అండ్ మనం వచ్చేసి ఇక్కడనే మన యూట్యూబ్ లోగో వేపిద్దాం అనుకుంటే మనకు ఈ గ్లాస్ వచ్చేసి మనకు వైట్ కలర్ కావాలని అయితే చెప్పాడు. సో మనం వైట్ కలర్గా పెట్టుకోవాలంటే మళ్ళీ లోపల నుండి బయటకు కనిపించదని చెప్పేసి ఇక్కడ యూట్యూబ్ లోగో వేయించేసి ఇక్కడ మన ఛానల్ లోగో అయితే ఇక్కడైతే వస్తుంది. అండ్ పేరు కూడా ఇక్కడ వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి మనకు జగన్ టాటా వెహికల్కి రాపిచ్చాడు కదా. సో ఇక్కడ పై ప్లేస్లో అయితే మనకు ఛానల్ పేరు అయితే వస్తుంది. అండ్ ఇక్కడ మన బండి పేరు అయితే వస్తుంది చేతక్. అండ్ ఇక్కడ పిల్లల పేర్లు అటు 4 పిల్లలు, అన్నకిద్దరు నాకిద్దరు పిల్లలు కదా. సో అక్కడ ఒకరిది, ఇక్కడ ఒకరిది, ఇక్కడ ఒకరిది. ఇక్కడ వచ్చేసి మన కౌండిన్యాస్ అని అయితే వస్తుంది. అండ్ కింద బంపర్ ఉంది కదా, బంపర్ దగ్గర మా ఇంటి పేరు మొగలు కానీ బ్రోస్ మై బ్రదర్స్ అందరిది వచ్చేస్తుంది అనమాట. అండ్ పైన డూమ్ మీద వచ్చేసి జై హనుమాన్. అండ్ పైన పిల్లబోర్డు వచ్చేసి మనకు తెలిసిందే కదా, మన లారీ ట్రాన్స్పోర్ట్ పేరు అయితే శ్రీ సూర్యప్రభ లారీ ట్రాన్స్పోర్ట్ అనమాట. సో ఇది మనకు రేడియం స్టిక్కరింగ్ చేపించేది. అండ్ ఇక్కడ మనకు ఈ గ్లాస్ ఉంటుంది కదా, ఈ గ్లాస్ మీద బెంజ్ సింబల్ అయితే వేపిస్తున్నా. అండ్ ఇక్కడ ఏం ముట్టుకోవట్లేదు, ఇక్కడ ఫ్రీటెడ్జ్ది ఇది ఇట్నే ఉంటుంది. అండ్ ఇక్కడ మన ఛానల్ లోగో వచ్చేసి ఈడ
ఇక్కడ నుండి మన ఛానల్ పేరు వస్తుంది సైడ్కి. అండ్ ఇక్కడ నెంబర్స్, ఫోన్ నెంబర్స్ అయితే వస్తాయి. అండ్ ఈ సైడ్ హ్యాంగ్లర్స్ ఉన్నాయి కదా, ఈ హ్యాంగ్లర్స్లో ఇట్లా 3 సింబల్స్ అయితే వస్తాయి కదా. సో పైన ఫ్లవరు, ఈ మిడిల్లో యూట్యూబ్ సింబల్, మళ్ళీ కింద ఒక ఫ్లవర్ అయితే వేపిస్తా ఈ హ్యాంగ్లర్స్కి మొత్తం. అండ్ ఈ సైడ్ ఈ క్రాస్లో హ్యాంగ్లర్కి ఉంటాయి కదా, సో ఈ క్రాస్ హ్యాంగ్లర్స్కి కూడా మనకు నేషనల్ ఫ్లాగ్ అయితే ఉంది కదా. సో నేషనల్ ఫ్లాగ్ వచ్చేసి ఇక్కడనైతే వచ్చేసి ఇక్కడ స్టార్ట్ అయిపోయి మనకు బ్యాక్ వెళ్ళిపోయేసరికి ఇట్లా క్రాస్గా ఇంటూ షేప్లోనైతే వస్తాయి అన్నమాట. అయితే నేను నార్మల్గా ఇప్పుడు కొత్తగా చేపల బండ్లకు ఇక్కడ ఒక ప్లేట్ అయితే వెల్డింగ్ చేసి పేరు రాస్తున్నారు కదా. సో ఆ విధంగా రాద్దామని అయితే అనుకుంటున్నా. ఒకవేళ వీలైతే ఆ విధంగా రాస్తా, ఆ విధంగా ప్లేట్ వేయించేసి దాని మీద రేడియంతో రాపిస్తా. లేకపోతే మనకు డైరెక్ట్ పెయింటింగ్ తోటి, ఆర్టిస్ట్ ఉంటాడు కదా, ఆర్టిస్ట్ తోటే పెయింట్ అయితే వేపిస్తా. అండ్ ఈరోజు మనం చేసిన వర్క్ వచ్చేసి ఈ గుండీలు ఉన్నాయి కదా, మన మిర్చి మొక్క లాక్కోవడానికి ఇవైతే ఫిక్స్ అయితే చేసేసినాం. అండ్ చేపలు లోడ్ వేసినప్పుడు వాటర్ గారడానికి అయితే ఈ పైపులు అయితే ఫిక్స్ అయితే చేసినాం. ఈ పైపులకు మళ్ళీ కింద ఒక రబ్బర్ పైప్ వచ్చేసి ఇక్కడ క్లాంప్ అయితే వస్తుంది. ఎందుకంటే ఇందులో నుండి కారిన వాటరు ఎయిర్ ఫిల్టర్ మీద కానీ బ్యాటరీ మీద కానీ పడకుండా. అండ్ మనకు హ్యాంగ్లర్స్ పైన ఫోల్డబుల్ హ్యాంగ్లర్స్ వేస్తాను కదా, సో ఆ మెటీరియల్ కూడా ఇంతసేపు కొనడానికి అయితే పంపించారన్నమాట. వాళ్ళు కొనుక్కొస్తే మనం డైరెక్ట్ పేమెంట్ చేసేస్తే అయిపోద్ది. అండ్ ఇంకొక వర్క్ మనం ఏం చేయించామంటే ఇక్కడ ట్యూబ్లు ముక్కలు కట్టుకోవడానికి అయితే ఇక్కడ ఇదైతే పెట్టాం. ఇక్కడ మనం ట్యూబులు కట్టేస్తే ఈ టైర్ అయితే నీట్గా ఉండడానికి ఈ ట్యూబ్లు అయితే సాయం అయితే చేస్తాయి. అండ్ సేమ్ ఇటు పక్కన అటు పక్కన 4 అయితే పెట్టించేసాను. ఇంకా వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ బంపర్ అయితే ఎక్కేసింది. అండ్ మనకు హ్యాంగ్లర్, సైడ్ హ్యాంగ్లర్లకు కూడా కావాల్సిన మెటీరియల్ అయితే వచ్చేసింది. సైడ్ హ్యాంగ్లర్ వచ్చేసి ఈ మెటీరియల్ తోటి అయితే రెడీ చేస్తారు. అండ్ మ్యాక్సిమం ఈరోజు సైడ్ హ్యాంగ్లర్స్ కూడా ఎక్కే అవకాశం అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఈ పైపులు వేయడానికే మన డోర్ అయితే కిందికి పెట్టిర్రు. సో వాస్తవానికి ఈ డోర్ మీద వెనక కూడా రేడియం స్టిక్కర్ ఒక ఐడియా అయితే ఇచ్చేసిన అతనికి. డోర్ మనకు క్లోజ్ చేసి ఉంటే చెప్పేవాడిని మీకు కూడా. రేపు మనకు స్టిక్కరింగ్ స్టార్ట్ అవుతుంది కదా, స్టిక్కరింగ్ స్టార్ట్ అయినప్పుడు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అయితే మీకైతే ఇచ్చేస్తా అన్నమాట. అంటే మొత్తం స్టిక్కరింగ్ ఎట్లా చేపిస్తున్నా ఏంటి అని చెప్పేసి అయితే మొత్తం అయితే వచ్చేస్తాయి. అన్న ఇది కట్ చేస్తారా, బెండ్ చేస్తారన్న? సెన్సార్ గడ్డం వస్తుంది కదా, ఇది కట్ చేస్తావా? కట్ చేస్తే మనకి సెన్సార్ గడ్డం లేకుండా ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా మీ ఒపీనియన్, సెన్సార్స్ మంచిగా వర్క్ చేస్తున్నాయి అన్ని బండ్లు చేస్తున్నాయి కదా? అంటే ఫస్ట్లో స్టార్టింగ్లో సెన్సార్స్ వచ్చిన స్టార్టింగ్లో కొంచెం కంప్లైంట్స్ ఉండే, ఇప్పుడు వర్క్ పర్ఫెక్ట్గానే ఉన్నాయి కదా. సో ఇంకా వచ్చేసి మనకు మడ్గర్ అయితే వచ్చింది, కింద మళ్ళీ రబ్బర్ అయితే వస్తుంది. రీసెంట్గా ఒక రాజు డేంజర్ స్మైలీ కొటేషన్ ఒకటి, ఒక ఎస్ మోడల్ బండికి కింద రాపిచ్చాడు కదా మడ్గర్ ప్యాడ్ మీద, రబ్బర్ ప్యాడ్ మీద. నేను కూడా రాపియాలన్నా ఒక కామెంట్ అయితే చేసి చెప్పండి. మ్యాక్సిమం అయితే రాపియాను, గలీజ్గా ఉంటుంది. ఎందుకంటే మనం ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుండి కూడా మనం ఎంతో నీట్గా వల్గర్ లాంగ్వేజ్ లేకుండా మన ఛానల్ని అయితే రన్ అయితే చేసుకుంటున్నాం. మన ఛానల్ ఇప్పటి నుండి కొనసాగినన్ని రోజులు వల్గర్ లాంగ్వేజ్ లేకుండానే ఉండేటట్టు అయితే ట్రై చేద్దాం. సో హ్యాంగ్లర్ వర్క్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయితే అయిపోద్ది. ఇప్పుడు ఈ ముక్కలు ఇంకా ముందుకు వెల్డింగ్ చేస్తారా? ఇది ఇప్పుడు అంత పొడుగు రాలే కదా. సో మనకు చైన్లు కూడా ఈరోజే ఎక్కిచ్చేసారు, గొలుసులు. అండ్ ఇటు సైడ్ కూడా మనకు సెన్సార్కి అయితే ఈ పైప్ అయితే అడ్డం అయితే ఉంది, అవి అయితే కట్ చేపియాలి. అండ్ మనకు ముందు సైడ్ కూడా ఇటు సైడ్ కూడా ఇవి పెట్టిన స్విమ్ములు, ట్యూబ్లు కట్టడానికి. అండ్ గుండీలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. అండ్ నిన్ననైతే ఇదైతే పెట్టలేదు, ఇది కూడా ఈరోజే పెట్టారు. మనం టైర్ నుండి పైకి ఎక్కేటప్పుడు దీని మీద కాలు పెట్టుకొని అయితే ఎక్కొచ్చు అన్నమాట. సో ఫ్రంట్ బ్యాక్ ఈ మడ్గర్ ప్యాడ్స్ అయితే పెట్టేశారు. ఇక్కడ కూడా వాటర్ కారడానికి అయితే మనం పైప్ అయితే పెట్టాము. కాకపోతే ఈ వాటర్ వచ్చి ఈ ట్యాంక్ మీద పడతాయి, డీజిల్ ట్యాంక్ మీద. కాబట్టి దీనికి కూడా ఒక రబ్బర్ పైప్ వేసి క్లాంప్ టైట్ చేసుకొని ఆ రబ్బర్ పైపు కిందికి వచ్చే విధంగానైతే పెట్టుకోవాలి. ఎందుకంటే అసలు సో ఆ విధంగానైతే పైప్ అయితే వేసుకోవాలి. అండ్ ఇక్కడ ప్రొటెక్షన్ గార్డ్ కూడా వస్తుంది. అంతేకాకుండా ఇక్కడ మనకు డీజిల్ ట్యాంకుకు డీజిల్ థెఫ్ట్ కాకుండా ఒక లాక్ కూడా పెట్టమని అయితే చెప్పాను. సో ఈ వర్క్లన్నీ మనకు నిమ్మలంగా ఒక్కొక్కటి అయితే అవుతాయి అన్నమాట.
మన బండి సైడ్ బాడీ వచ్చేసి 3.5 అడుగులు అయితే ఉందన్నమాట. సో పైన మనం యాంగ్లర్ వచ్చేసి ఇంకొక 2 అడుగులు అయితే పెంచేస్తున్నాం. మరీ పొడుగు కాకుండా మరీ కిందికి ఉండకుండా ఒక 2 అడుగులు యాంగ్లర్లో పెంచేసుకుంటే మనకు యాపిల్ తోలడానికి కానీ దేనికైనా మనకు మంచిగా సేఫ్గా ఉంటుంది. సో మనం యూజ్ చేసే మెటీరియల్ కూడా మీరు చూసుకోవచ్చు, ఇక్కడ కింద ఉన్నాయి కదా. సో ఈ పైపుల మెటీరియల్, ఈ మెటీరియల్ అయినా మొత్తం యాంగ్లర్ అంతా కంప్లీట్ అయిపోయేసరికి నాకు తెలిసి అయితే ఇద్దరికైతే లేవడం అయితే కష్టమే అవుతుంది కావచ్చు నాకు తెలిసి. సో ఇక్కడ నేను ఎంత హైట్ పెట్టిస్తున్నా కూడా మీకైతే ఒకసారి అయితే చూపిస్తున్నాను. సో ముందు షీట్కి ఇక్కడ రెడ్ మార్క్ అయితే ఉంది కదా. సో ఈ రెడ్ మార్క్ వరకు అయితే మనకు యాంగ్లర్ అయితే రావడం అయితే జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ నా హైట్ వరకు అయితే, అంటే లోపల నేను బాడీలో నిల్చుంటే లోపల నా హైట్ వరకు అయితే అదైతే యాంగ్లర్ రావడం అయితే జరుగుతుంది. సో మొత్తం కటింగ్స్ అయితే చేస్తున్నారు. కటింగ్ చేసేసుకొని మన బాడీ ఎంత లెంత్, డెక్ లెంత్ ఉంది కదా, సో ఎంత లెంత్ ఉందో ఆ లెంత్కి అయితే కట్ చేసి 2 పైప్స్ అయితే వెల్డింగ్ అయితే చేస్తూ ఉన్నారు. మ్యాక్సిమం ఈరోజు అయితే కంప్లీట్ అయిపోద్ది, ఎందుకంటే ఆల్రెడీ సాయంత్రం 5 అవుతుంది. నేను పొద్దుటి నుండి అన్నం అయితే తినలేదు, ఇక రూమ్కి వెళ్ళిపోదామని అయితే అనుకుంటున్నా. నేను రేపు మార్నింగ్ వచ్చేసరికి నాకు తెలిసి మ్యాక్సిమం యాంగ్లర్ వర్క్ అయితే కంప్లీట్ అయితే అయిపోవచ్చు. సో బండి అయితే మొత్తం మన దుమ్ము అయితే అయిపోయింది, ఇక పోయేటప్పుడు క్లీన్ చేసుకోవాల్సిందే. అండ్ ఇక్కడ మనకు ఎలక్ట్రీషియన్ అయితే ఈరోజు అయితే రావడం అయితే జరిగింది. ఎలక్ట్రీషియన్ వర్క్ వచ్చేసి అక్కడ ఒక ఫ్యాన్ అయితే వస్తుంది. ఇక్కడ బీ పిల్లర్ ఉంది కదా, కార్ లాగా చూస్తున్నాం, ఏబిసి పిల్లర్ అనుకుంటే ఇక్కడ బీ పిల్లర్ మీద మనకు ఫ్యాన్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ పైన మనకు ఏసీడీసీ ఛార్జింగ్ వస్తుంది. ఇక్కడ మనకు నార్మల్గా రెగ్యులర్ మన వెహికల్లో వాడే టేప్ రికార్డరే పెట్టిస్తున్నా ప్రస్తుతానికైతే. అండ్ ఇక్కడ స్పీకర్ అయితే ఇక్కడ వస్తుంది లోపల. అందరూ సేఫ్టీ లాక్ అని అయితే అంటున్నారు కదా. సో ఇక్కడ సేఫ్టీ లాక్ అయితే ఆల్రెడీ మన కంపెనీ త్రూవే వస్తుంది అనమాట సేఫ్టీ. సో కంపెనీ త్రూవే మనకు సేఫ్టీ లాక్ అయితే ప్రొవైడ్ చేశారు ఆల్రెడీ. ఇందులో మళ్ళీ స్పెషల్గా మనం చేసుకోవడానికి అయితే ఏం లేదు. అయితే వాస్తవానికి వచ్చేసి నేను ఏమనుకున్నా అంటే, ఇందులో ముందు స్టీరియో సిస్టమ్ అయితే ఉంది కదా పెట్టేది, అక్కడ నేను స్క్రీన్ పెట్టిద్దామని అయితే అనుకున్నా. స్క్రీన్ పెట్టించేసి బ్యాక్ సైడ్ కెమెరా పెట్టిద్దాం అనుకున్నా. సో ప్రస్తుతానికి అయితే ఆపుతున్నా, దాన్ని మనం పంజాబ్ సైడ్ వెళ్ళినప్పుడు అటు సైడ్ చేపిద్దాం. సో ప్రస్తుతానికైతే ఈ వర్క్ అనమాట. ఇక్కడ రెగ్యులర్ మనకు స్టీరియో సిస్టమ్ అయితే వస్తుంది. అండ్ స్పీకర్స్ వచ్చేసి ఇందులో కిందనైతే వస్తాయి అనమాట. అండ్ ఇంకోటి చిన్న స్పీకర్స్ కూడా ఇక్కడ గ్రిల్స్ అయితే ఉన్నాయి. ఆ చిన్న స్పీకర్స్ పెడితే ఆ గ్రిల్స్లో పెట్టేస్తా. అండ్ లైట్స్ అయితే మనకు అవసరం లేదు, ఆల్రెడీ ఇక్కడ మనకు ఇందులో ఎల్ఈడి లైట్స్ అయితే వాళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తారు, కంపెనీ త్రూవే ప్రొవైడ్ అయితే చేస్తారు. సో ఈరోజు అప్డేట్ అయితే ఇదే అనమాట. చెమటలు చూడండి, విజయవాడలో 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంది ఎండ. సో ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అండ్ మీరు ఇచ్చే సజెషన్ ఏమైనా ఉంటే మనకు సజెషన్ కామెంట్ రూపంలోనైతే తెలపండి. అండ్ మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటే మనం చేసే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. జై హింద్.